Hi, welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of math light. ఈరోజు నేను లాగర్థమ్స్లో కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాగర్థమ్స్ అనగానే చాలామంది స్టూడెంట్స్కి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే లాగర్థమ్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ని ఈజీగా మనం ఎలా డెరైవ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లాగ్ ఏ బేస్ ఏ హౌ మచ్. సో దీన్ని మనము ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మన జనరిక్ ఫార్మేట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్. సో ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్. దీన్ని మనం లాగర్థమ్స్లోకి కన్వర్ట్ చేయడం అనేది మనకు వచ్చి ఉండాలి. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాము అని అంటే, ఫస్ట్ పవర్లో ఉన్న ఎక్స్ని టార్గెట్ చేసి ఎక్స్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో సేమ్ వాల్యూని మనం లాగర్థంలో తీసుకుంటాం, లాగ్ ఎన్. అండ్ బేస్ ఆల్వేస్ బేస్. సో బేస్ ఇది ఇలా సింపుల్గా మనము ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్లో ఉన్నది లాగర్థమ్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. మనకి ఈ కన్వర్షన్ వచ్చినట్లయితే మనం ఈజీగా ఈ ఫార్ములాని డెరైవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 1 ఎంత? 2 పవర్ 1 అంటే 2. 3 పవర్ 1, 3 పవర్ 1 అంటే 3. 4 పవర్ 1, 4. అట్లాగే ఏ పవర్ 1 ఏ. ఈ కేసెస్ని మనము లాగర్థంలోకి కన్వర్ట్ చేసడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది ఫార్మేట్లో ఉంది కదా, సో పవర్లో ఉన్నదాన్ని టార్గెట్ చేస్తే 1 ఈక్వల్ టు లాగ్ 2 బేస్ 2. బేస్ అనేది బేస్లోకి వచ్చింది, 2 అనేది లాగర్థంలో. ఇప్పుడు 1 ఈక్వల్ టు లాగ్ 2 బేస్ 2. అట్లాగే 1 ఈక్వల్ టు లాగ్ 3 బేస్ 3. 1 ఈక్వల్ టు లాగ్ 4 బేస్ 4. అట్లాగే 1 ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఏ. చూసారా, మనకి లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా మన ఫార్ములాస్ని డెరైవ్ చేసుకోవచ్చు. ఇలాంటివి నేను కింద డిస్క్రిప్షన్ ఉన్న వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.